ఒక 45 డేస్ నుంచి ఆ కాయని కాపాడుకుంటా వచ్చాం ఫ్రెండ్స్. అది చెట్లు ఆకుల మధ్యలో దాచిపెట్టాం ఆ కాయని. ఎట్టకేలకి ఈరోజు కొయ్యాలి అనిపించింది. చూద్దామని చూసా, పర్లేదు బాగుందిలే అని చెప్పి ఇంక కోసాం. ఎలా ఉంటుందా అని తీసి చూస్తే జ్యూసు కొయ్యగానే జ్యూస్ గారిపోయింది. అబ్బా ఇంక లాభంలేదు తినాల్సిందే అని చెప్పి కాయని కోసి మీ ముందే కోసాము. జ్యూసీగా బాగుంది. టీ గ్లాస్ అంత జ్యూస్ వస్తుంది ఫ్రెండ్స్, అంతకన్నా కొంచెం ఎక్కువే వస్తుంది. చాలా జ్యూసీగా చాలా బాగుంది కాయ మాత్రం. నేనే ఆ మొక్కను నేనే ఒక 3 ఇయర్స్ బ్యాక్ వేసా. 1.5 ఇయర్ నుంచి చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. అది క్రాఫ్టెడ్ మొక్క అన్నారు. ఇంకా కాయలు రావట్లేదు అనుకున్నా. కానీ ఒక్కరోజు మొగ్గలేసింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఫ్రూట్స్ స్టార్ట్ అయింది. ఆ ఒక్క ఫ్రూటే ఉంచా, మిగిలినవన్నీ అయ్యే రాలిపోయినాయి. అసలు ఇప్పటికీ ఆ కాయ వచ్చింది. ఇప్పుడే జస్ట్ మొగ్గల ఇప్పుడే కొంచెంగా కాయలు వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంతలా వస్తాయో తెలియదు కానీ ఇప్పుడు ఒక 5-6 మొగ్గలు చిన్న కాయలు పడినాయి. చూడాలి ఇక. దానికి ఎరువు ఏమేసానంటే ఫ్రెండ్స్, గేదెల ఎరువు ఉంటుంది కదా, ఆ గేదెల ఎరువు, వాటర్, అంతే. ఇంకా నేను ఇంకేం పోయలేదు ఫ్రెండ్స్. అది ఎంత స్వీట్ కాయనిచ్చిందో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక బత్తాకాయకి ఒక చిన్న గ్లాస్ జ్యూస్